బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి రాజీనామా చేయబోతున్నాడు. అజారుద్దీన్ రాజీనామా చేయబోతా ఉన్నాడు. మీరు వింటుంది నిజమే. అజారుద్దీన్కి సంబంధించినటువంటి పదవీ కాలం 6 నెలలే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఇక ఎమ్మెల్సీ కాకుండా, ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవిలో ఉండడం అనేది సాధ్యం కాదు. 6 నెలలు మాత్రమే దానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31న మంత్రివర్గంలోకి వచ్చినటువంటి అజారుద్దీన్ ఏప్రిల్ 30 లోపట తనకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో కొనసాగాలంటే ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నిక కావలసినటువంటి పరిస్థితి. ఇక ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఆ రాజీనామా రేపో మాపో ఉండబోతుందనేటువంటి వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. రాజీనామా చేయడంతో పాటు దాని ఆమోదం అయిన వెంటనే మరొక మారు మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతుండడంతో ఆ మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్ మరొక మారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. అజారుద్దీన్ ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ వెంటనే వారం 10 రోజులలో మంత్రిగా అవడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక లీగల్గా ఎలాంటి లొసుగులు ఉన్నాయి, లీగల్ ప్రాసెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు చిక్కుడి ప్రభాకర్, సీనియర్ న్యాయవాది. అన్న నమస్తే. నమస్కారం శ్రీనివాస్. మనం ఇంట్రోలోనే చెప్పుకున్నాం. ప్రధానంగా అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి విషయంలో సాధారణంగా 6 నెలల లోపట్నే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లేకపోతే. ఇప్పుడు రెండూ లేవు అజారుద్దీన్కి. ఖచ్చితంగా తను రాజీనామా చేసేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు రాజీనామా చేస్తే మరొక 6 నెలల కోసం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లీగల్గా? ఉన్నాయి. వాస్తవంగా రాజ్యాంగంలోని అధికరణ 164 1 క్యాపిటల్ బి సబ్ క్లాజ్ 1 క్యాపిటల్ బి సబ్ క్లాజ్ 4 ప్రకారం ఎవరు మినిస్టర్ కావాలన్నా కూడా, రాష్ట్ర మంత్రి కావాలంటే కూడా ప్రభాకర్ అన్న కొంచెం మీ కెమెరా మీ తలకాయ కొంచెం వెనుకకు పెట్టండి. కొంచెం స్టార్ట్ చేయండి. ఐదర్ హౌస్ అసెంబ్లీ కానీ కౌన్సిల్లోనే కానీ మెంబర్ కావాల్సి ఉంటుంది 6 నెలల లోపట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 సబ్ క్లాజ్ 1 క్యాపిటల్ బి సబ్ క్లాజ్ 4 ప్రకారం ఖచ్చితంగా 6 months లోపట వాళ్ళు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కాని పక్షం లోపట వాళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గవర్నర్కు ఆ పవర్ ఉంది. అయితే ఇక్కడ అజారుద్దీన్ ఆల్రెడీ మీరు చెప్పినట్టే అక్టోబర్ 30న మంత్రివర్గంలోకి వచ్చిండని చెప్తా ఉన్నారు. 6 నెలల లోపల అతను ఖచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్నిక కాకపోతే రాజీనామా సమర్పిస్తాడు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మళ్ళీ అతను మినిస్టర్గా కొనసాగాలంటే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు గవర్నర్ కలిసి మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్కు వివరించేసి, లేదా చీఫ్ మినిస్టరు తన డిస్క్రిషన్ పవర్ ద్వారా తన మంత్రివర్గంలోకి అజారుద్దీన్ గారిని మళ్ళీ తీసుకోవాలనుకుంటే తను చీఫ్ సెక్రటరీ ద్వారా ఒక లెటరు గవర్నర్కి సమర్పిస్తే అతను మళ్ళీ అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. అంటే రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు తను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక 6 నెలలు పూర్తయ్యాయి. ఇంకొక 6 నెలల పాటు కొనసాగడానికి ఏదైనా గైడ్ లైన్స్ ఉన్నాయంటే దానికి గల సమాధానం ఏంటి? అటువంటి గైడ్ లైన్స్ ఏం లేవు రాజ్యాంగం లోపల. అదేవిధంగా నాకున్న రాజ్యాంగం మీద ఉన్న పరిజ్ఞానం మేరకైతే ఆ విషయం లోపల మళ్ళీ అతను మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేటందుకు అవకాశం ఉన్నదని నాకు అర్థమవుతాం. అంటే ఇప్పుడు రాజీనామా చేసి వెంటనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తే గవర్నర్ ఆమోదం అవసరం అవుతూ ఉంటుందా అక్కడ? అంటే గవర్నర్ విచక్షణనే ఏదైనా కూడా. మళ్ళీ అతన్ని మినిస్టర్ చేయాలంటే కూడా గవర్నరు ఆహ్వానిస్తేనే అవుతారు. వాస్తవంగా వీళ్ళ ఎమ్మెల్సీ ఒకటి గవర్నర్ దగ్గరనే పెండింగ్ ఉంది, కోదండరామ్ గారిది ఇతనిది ఇద్దరిది. దానికి సంబంధించిన అంతకు ముందే
ఉమ్, ఒక కేసు పెండింగ్ లో ఉన్నది కాబట్టి శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా జర్నలిస్టు సత్యనారాయణకి సంబంధించిన కేసు లోపట పెండింగ్ ఉన్నది కాబట్టి ఇతను ఆమోదిస్తలేడా, లేకపోతే నాకు తెలిసిన ప్రకారం వాళ్ళు గవర్నర్ డిసిషన్ తీసుకోవచ్చు. ఉమ్, గవర్నర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి గవర్నర్ తన పదవి ప్రకారం తను డిసిషన్ తీసుకోవచ్చు ఎమ్మెల్సీ చేసే విషయం లోపట. ఉమ్, సుప్రీంకోర్టు కూడా గవర్నర్ ను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోమనే చెప్పిందని నేను అనుకుంటున్నా. అవును. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆమోదించలేదు అనేది తెలుస్తా ఉంది. అటు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ కాలేకుండా పోయినరు, అదేవిధంగా అజరుద్దీన్ గారు కూడా ఎమ్మెల్సీ కాలేకుండా పోయినరు. ఉమ్, అయితే ముఖ్యమంత్రికి మాత్రం తను తన మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నా కూడా తనకు రాజ్యాంగం చాలా స్పష్టమైన అధికారం ఇచ్చింది. ఉమ్, ఆర్టికల్ 163 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోపట ఉమ్, తను మంత్రివర్గంలో తీసుకోవాల్సిన వ్యక్తిని గవర్నర్ కు రికమెండేషన్ చేసి ఉమ్. ప్రమాణ స్వీకారం చేయించగలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు కోరాల్సిన అవసరం ఉంది. ఎస్, అంటే ఇప్పుడు వరకు అయితే నవంబర్ వరకు ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా లీగల్గా ఇష్యూలలో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ కేసు. కానీ నవంబర్ వరకు కూడా 2026 నవంబర్ 14 వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు 3 గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. అంటే నవంబర్ వరకు కొనసాగడానికి అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు 6 నెలలు అనేది ఏప్రిల్ 30తో ముగుస్తుంది ఇప్పుడు మొదటి టర్మ్. సెకండ్ టర్మ్కి ఒకవేళ పోవడానికి అవకాశాలు ఉంటాయా? అంటే సెకండ్ టర్మ్ పోవడానికి అవకాశం ఉంది. తను మంత్రివర్గం లోపల అట్నే కొనసాగించదలుచుకుంటే పోవడానికి ఆస్కారం ఉంది. ఉమ్, ఈ లోపల గనుక మళ్ళీ ఎమ్మెల్సీని గనుక గవర్నర్ గారు అపాయింట్ చేస్తే, మా రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాన్ని ఆమోదిస్తే ఉమ్. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఇష్టం ఉన్నంత వరకు ఆయన మంత్రిగా కొనసాగే హక్కు ఆయనకు ఉంటుంది. అదేవిధంగా మంత్రివర్గంలో భాగస్వామ్యం అయ్యే హక్కు అజరుద్దీన్ గారికి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ చిక్కుడి ప్రభాకర్ అన్న. ఎస్, ఇది Thank you. మొత్తం మీద లీగల్కు సంబంధించినటువంటి విషయాలు అయితే చిక్కుడు ప్రభాకర్ స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిక్కుడు ప్రభాకర్ అన్న. ఇక గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకుండానే మంత్రులుగా అయినటువంటి వాళ్ళ గురించి ఒకవేళ చూసినట్టయితే ఉంటే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు 1983లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకుండానే తను ముఖ్యమంత్రిగా అయినటువంటి పరిస్థితి. ఇక మమతా బెనర్జీ కూడా అలానే అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తను ఎంపీ కాకుండానే అటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 వైపులా కూడా ఎంపీ కాకుండానే తను మంత్రివర్గంలోకి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. స్మృతి ఇరానీ కొంతమందికి సంబంధించినటువంటి విషయంలో నిర్మలా సీతారామన్ పేరు కూడా చెప్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీ కాకుండానే, అలాగే ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ కాకుండానే మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగానే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక అజారుద్దీన్కి సంబంధించినటువంటి విషయంలో ఒక సంకట స్థితి అయితే ఏర్పడింది. అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగాలంటే ఎవరైనా ఒక ఎమ్మెల్సీతోని లేకపోతే ఎమ్మెల్యేతోని రాజీనామా చేయించి అక్కడ ఎలక్షన్స్ తెప్పించి ఆ ఎలక్షన్స్లో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. లేదు అంటే నామినేటెడ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏ స్థానాలు ఖాళీ అవుతాయో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం మీద నవంబర్ 14న 3 స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. అది ఒకటి బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య, గోరేటి వెంకన్న. ఇవి 3 కూడా గత ప్రభుత్వము సమయంలో వచ్చినటువంటివి. ఇవి 3 కూడా గత ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటివి. ఇవి 3 స్థానాలు నవంబర్ 14న ఖాళీ కాబోతూ ఉన్నాయి. నవంబర్ 14న ఈ యొక్క స్థానాలు అయితే ఖాళీ కాబోతూ ఉన్నాయి. మొత్తం మీద నవంబర్ 14 తర్వాత ఎంతో కొంత స్కోప్ అయితే ఉంటుంది అజారుద్దీన్ ఎమ్మెల్సీ కావడానికి. అజారుద్దీన్ ఎమ్మెల్సీ కావాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు నామినేట్ చేసినటువంటి కోదండరాం అలాగే అజారుద్దీన్కి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు అనేటువంటి మాటలే
ఎక్కువగా రాజకీయ విశ్లేషకులు అలాగే న్యాయ నిపుణుల నుంచి వస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ రాజీనామా తప్పనిసరిగా మారింది. రేపో మాపో అజారుద్దీన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. అజారుద్దీన్ రాజీనామా చేసి మరొక మారు క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సమయంలో తాను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆస్కారం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అజారుద్దీన్ రాజీనామా రేపో మాపో చేయనున్నట్టుగా మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారంతో తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.